పిజ్జా, బర్గర్, నూడిల్స్, ఫ్రైడ్ రైస్ అంటూ ఫాస్ట్ ఫుడ్ను చాలా మంది లొట్టలేసుకుని తింటారు. తరచూ ఫాస్ట్ ఫుడ్ తినడం అంటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే అని నిపుణులు చెబుతున్నారు. అయితే ఎంత వద్దనుకున్నా చాలా మందికి మళ్ళీ మళ్ళీ జంక్ ఫుడ్ తినాలనిపిస్తుంది. అసలు ఫాస్ట్ ఫుడ్ క్రేవింగ్స్ ఎందుకు వస్తాయి? వాటిని ఎలా కంట్రోల్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా శరీరానికి ఆహారం అవసరమైనప్పుడు ఆకలి వేస్తుంది. కానీ క్రేవింగ్స్ అనేవి చాలా వరకు సైకలాజికల్ ఫీలింగ్స్, మూడ్ స్వింగ్స్, పని ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత, పోషకాహార లోపం కూడా దీనికి కారణమవుతుంటాయి. ఇలాంటి సమయాల్లో జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొవ్వులు, క్యాలరీలు పెరిగిపోతాయి. ఇవి దీర్ఘకాలంలో ఊబకాయంతో పాటు వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. వివిధ రకాల ఆహారం తీసుకోవడం వల్ల ఫాస్ట్ ఫుడ్ క్రేవింగ్స్ ను కంట్రోల్ చేయొచ్చు. జంక్ ఫుడ్ కోరికలకు కారణమయ్యే పోషకాహార లోపం సమస్యకు కూడా చెక్ పెట్టొచ్చు. నీళ్లు తగిన మోతాదులో తీసుకోవడం వల్ల క్రేవింగ్స్ నియంత్రణలో ఉంటాయంటున్నారు నిపుణులు. ఫాస్ట్ ఫుడ్ తినాలనిపించినప్పుడు చిన్న బ్రేక్ తీసుకుని వాకింగ్, ఫ్రెండ్స్ తో మాట్లాడడం వంటివి చేయాలి. ఇలా 20 నిమిషాల పాటు ఫోకస్ ను షిఫ్ట్ చేస్తే ఫాస్ట్ ఫుడ్ తినాలనే కోరిక కొంతమేర తగ్గుతుంది. రోజు ఒకే సమయానికి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేయాలి. మధ్య మధ్యలో పోషకాలు ఉన్న స్నాక్స్ తీసుకుంటే ఫాస్ట్ ఫుడ్ క్రేవింగ్స్ కంట్రోల్ చేయొచ్చు. డీప్ బ్రీతింగ్, మెడిటేషన్ వల్ల నిద్ర మెరుగుపడుతుంది. దీనితో జంక్ ఫుడ్ క్రేవింగ్స్ నియంత్రణలో ఉంటాయి. ఫాస్ట్ ఫుడ్ క్రేవింగ్స్ తగ్గించుకోవాలంటే స్ట్రెస్ ను కంట్రోల్లో ఉంచుకోవడం చాలా ముఖ్యం.